తాజాగా యాపిల్ కంపెనీ వాళ్ళు కొత్త ఏఐ మోడల్ అయితే రివీల్ చేశారండి. మొన్న మధ్యనే గూగుల్ కంపెనీ వాళ్ళు ఐఓ ఈవెంట్ ని కండక్ట్ చేసి వాళ్ళ ఫ్యూచర్ లో ఎటువంటి ఏఐ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి అని డీటెయిల్ గా ఒక ఈవెంట్ అయితే పెట్టడం జరిగింది. అలానే ఇప్పుడు యాపిల్ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కొత్తగా ఫ్యూచర్ లో ఏం రాబోతుంది అనే పాయింట్ లో ఒక కొత్త ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ పేరు WWDC24 అనే ఈవెంట్ ని కండక్ట్ చేశారు. అందులో యాపిల్ కంపెనీ నుండి రాబోయే ఫ్యూచర్ లో యాపిల్ ప్రొడక్ట్స్ లో ఎటువంటి అప్డేట్స్ వస్తాయని చెప్పారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అందులో చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ ఒక్కొక్కటి ఒక్కో ఆనిముత్యం లాగా ఉన్నాయి. వాటన్నిటిని యాపిల్ ఇంటెలిజెన్స్ అని కాల్ చేస్తున్నారు. ఆ అప్డేట్స్ గురించి డీటెయిల్ గా ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. యాపిల్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళ అప్డేట్స్ అన్ని కూడా 5 నిమిషాల్లో అయితే చెప్తే ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తారండి. మీకు ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పబోయే యాపిల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఏ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో బోత్ ఐఫోన్ మరియు ఐప్యాడ్స్ లో అయితే ఈ పర్టికులర్ ఫీచర్స్ అయితే రాబోయే రోజుల్లో అయితే తీసుకొస్తారు అనమాట. ఈవెన్ మ్యాక్ బుక్ లో కూడా ఈ ఫీచర్ అయితే తీసుకొస్తారు. ఫస్ట్ వచ్చి వీళ్ళు తీసుకొస్తున్న టూల్ వచ్చి రైటింగ్ టూల్స్. ఈ రైటింగ్ టూల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం మెయిల్ రాస్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న పాపప్ అనేది వస్తుంది. మనం మెయిల్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఒక పాపప్ అనేది వస్తుంది రౌండ్ షేప్తో. సో ఇక్కడ రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన కంటెంట్ ప్రూఫ్ రీడింగ్ చేయమంటే ప్రూఫ్ రీడింగ్ చేసేస్తుంది. లేకపోతే దాంట్లోని మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ చెప్పేస్తుంది. ఆటోమేటిక్గా ఏ అసిస్ట్ కింద అనేది మనకి హెల్ప్ అయిపోతుంది అనమాట. గ్రామర్లో ఎవరైనా మిస్టేక్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, సెంటెన్స్ స్ట్రక్చర్ని మార్చుకోవచ్చు, ఈవెన్ బుల్లెట్ పాయింట్స్ లాగా సమ్మరైజ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని కూడా రైటింగ్ లోకి వస్తాయి. ఇక నెక్స్ట్ యాపిల్ కంపెనీ వాళ్ళు తీసుకొస్తున్న ఫీచర్ ఏంటంటే జెన్మోజీ అనమాట. సూపర్ డూపర్ ఫీచర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మన యాపిల్ కంపెనీ నార్మల్ గా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ ఈమోజీ సెండ్ చేయడం ఈ మాటలు వినే ఉండటం, కానీ ఫస్ట్ టైం యాపిల్ కంపెనీ వాళ్ళు జెన్మోజీస్ ని కూడా పంపించవచ్చండి. ఒక కొత్త ఫీచర్ అనేది తీసుకొచ్చారు. దీనికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు ఈమోజీస్ ని మీరు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ పంపించడం కాదు, ఆటోమేటిక్గా కొత్తగా ఈమోజీస్ని జనరేట్ చేసి ఆ ఈమోజీస్ని మనం పంపించవచ్చు. సో మన ఈమోజీస్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి దానికి జెన్మోజీస్ అని పేరు పెడుతున్నారు. ఇంకోటి చూడండి, ఇలాగా ఈమోజీకి కీరా దోసకాయ మొక్కలు కంటి మీద వచ్చినట్టు, లేకపోతే ఇక్కడ ఉడత ఈమోజీలు వచ్చినట్టు, జస్ట్ మన ఇమేజెస్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక ఈమోజీని జనరేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని జీమోజీ అని ఒక పేరు పెట్టి దాటిని కూడా హెల్ప్ చేసే విధంగా ఆ జెన్మోజీని కూడా మనం సెండ్ చేసే విధంగా అయితే వీళ్ళు నెక్స్ట్ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. సో ఇవి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యాపిల్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన నెక్స్ట్ ఫీచర్ చెప్పాను ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పి. నెక్స్ట్ ఫీచర్ వచ్చి ఇమేజ్ ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడ ఇమేజ్ ప్లే గ్రౌండ్ ఫీచర్ ఏంటంటే మనకు నచ్చినట్టు టెక్స్ట్ ఇచ్చి ఇమేజెస్ని జనరేట్ చేయొచ్చు. ఆ ఇమేజెస్ని ఎవరికైనా సెండ్ చేయొచ్చు కూడా. చార్ట్స్లో కావాలంటే మన ఆ ఇమేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ ఫ్రెండ్స్కి ఎవరికైనా మనం సెండ్ చేయాలంటే ఆ ఇమేజెస్ని అయితే మనం సెండ్ చేయవచ్చు. ఈవెన్ యానిమేషన్ పరంగా కానీ స్కెచెస్ స్టైల్లో కానీ మనకు నచ్చిన డిఫరెంట్ ఎఫెక్ట్స్లో చార్ట్ చేస్తున్నప్పుడే మనకు కావాల్సిన టైంలో టెక్స్ట్ టు ఇమేజ్ని అయితే జనరేట్ చేసేసుకోవచ్చు. అంతేకాదు మన కాంటాక్ట్స్లో ఎవరినైతే మనం ఫొటోస్ షేర్ చేసుకుంటామో ఆ ఫోటో నుంచి మనం ఏమైనా ఎఫెక్ట్స్ కావాలన్నా కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఒక లేడీని తీసుకొచ్చి ఆ లేడీని హ్యాపీ బర్త్డే కింద మార్చే ఆటోమేటిక్గా ఇమేజ్ హ్యాపీ బర్త్డే కింద ఏ మోడల్కి వచ్చేస్తుంది. అలానే మదర్ అని చెప్పి వాళ్ళ ఫోన్లో సేవ్ చేసుకుని ఉన్నారు. ఎనీ ఛాన్స్ యూ కుడ్ బేబీ సీట్ చికాగో నెక్స్ట్ వీక్ గాట్ అన్ ఇన్విటేషన్ ఫర్ క్లైంబింగ్ టిప్, ఐ కాంట్ పాస్ అప్ అని చెప్పి వాళ్ళ మదర్ మెసేజ్ చేస్తే దానికి రిప్లై కింద ఏమి ఇచ్చారు చూడండి. జస్ట్ వాళ్ళ మదర్ సంబంధించిన ఇమేజ్ ఇచ్చి ఒక సూపర్ ఉమెన్ కింద ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేస్తారు. ఇలాగే ఇటువంటి డిఫరెంట్ టెక్స్ట్ టు ఇమేజెస్ కూడా జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇమేజ్ వ్యాండ్ అనే ఫీచర్ని తీసుకొచ్చారు. దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని టెక్స్ట్ రూపంలో గీసి దాన్ని రౌండ్ కింద సింబల్ చుట్టితే చాలు దానికి సంబంధించిన పూర్వ సమాచారం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆర్కిటెక్చర్, మొఘల్ ఆర్కిటెక్చర్, కాలం, డోము, దానికి సంబంధించిన ఒక ఇల్లిస్ట్రేటివ్ ఇమేజ్ అన్నీ కూడా వచ్చేసినాయి చూసారా. అలాగే మనం ఒక స్కెచ్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజ్ జనరేట్ చేయడం కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చి సిరీతో మన యాపిల్ సిరి అనే ఒక ఏఐ అసిస్టెంట్ ఎప్పటి నుంచో యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది ఏఐ ఫోన్స్లో. ఇక సిరిలో కూడా మన కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట.
జస్ట్ మనం ట్యాప్ చేసి సిరిని అయితే ఆపరేట్ చేయవచ్చు. న్యాచురల్ లాంగ్వేజెస్ ఎక్కువనైతే మరిన్ని భాషలను అయితే యాడ్ చేస్తున్నామని చెప్తున్నారు యాపిల్ కంపెనీ వాళ్ళు. మరింత న్యాచురల్గా అయితే మనం కాన్వర్జేషన్ చేయవచ్చు. మనకి వెదర్ రిపోర్ట్స్ అయితే చెప్తుంది. అంతేకాకుండా క్యాలెండర్ యాప్స్ని, మెయిల్స్ని కూడా మనం ఆపరేట్ చేయొచ్చు ఏఐతో అయితే కనుక. ఇప్పుడు వరకు మన సిరిని వాయిస్ కమాండ్స్ ఆపరేట్ చేసాం. అంతేకాకుండా ఇక మీదట యాపిల్ ఐఫోన్లో సిరిని మనం టెక్స్ట్ ప్రాంప్ట్తో కూడా అయితే ఆపరేట్ చేయవచ్చు. సో మనకి ఏఐ ద్వారా వచ్చిన నోటిఫికేషన్స్ని ప్రయారిటీస్ కూడా చేసుకోవచ్చు ఏఐ టెక్నాలజీ, అది కూడా ఏఐ టెక్నాలజీ ద్వారానే. ఇవన్నీ కూడా యాపిల్ కంపెనీ వాళ్ళు WWDC24 డే రోజునైతే వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. iOS 18 వర్షన్లో ఇవన్నీ కొత్త ఫీచర్స్ తీసుకొస్తామని యాపిల్ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించడం జరిగింది. మీకు ఎలా అనిపించినందుకు ఈ ఫీచర్స్లో మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి? నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. నాకు బాగా నెక్స్ట్ వచ్చింది ఈ జెన్మోజీ అనేది అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఉంది. ఇప్పటివరకు మనం ఈమోజీస్ గురించి విన్నాం, కానీ ఈమోజీస్ని మనమే జనరేట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇది మన యాపిల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ఏఐ ఫీచర్స్, WWDC24 ఈవెంట్ సంబంధించిన సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.